ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్కాపురంలోని ఒక బహిరంగ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏదైతే గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పర్యటనలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు వీళ్ళందరూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అనేక రకాల మాస్ వార్నింగ్లు అంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్న తరుణంలో అసలు మీరు వస్తే కదా అని చెప్పేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి మరింత విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు యూట్యూబర్ వైజాగ్ సత్య గారు. సత్య గారు నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా లేటెస్ట్ గా వచ్చినట్టు ఉంటుంది. తాజాగా చూసుకుంటే మార్కాపురంలో 1250 కోట్ల పైచిలకు ఒక జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అక్కడ వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్న తరుణంలో అక్కడ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా కేకలేస్తున్నారు. చూసి మీరేమో కేకలేస్తున్నారు, వాళ్ళేమో మళ్ళీ వస్తామని చెప్పి చేస్తున్నారు, ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు, ఎవరు భయపడే వాళ్ళు లేరని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటలు పట్టించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. నాకు జనసేన పార్టీ కన్నా, టీడీపీ పార్టీ కన్నా, బీజేపీ పార్టీ కన్నా, కూటమి కన్నా ప్రజలే ముఖ్యం అన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా అదే డైలాగ్ కదా, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని. సో ఎన్టీఆర్ గారు ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నారని మనం అనుకోవచ్చు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కూడాను కూటమిని విడగొట్టాలని, పడగొట్టాలని చూస్తున్నాడు. కానీ అది కళ. 2019లో జనాలు ఏదో పిచ్చోడి చేతులు రాయన్నట్టు ఆయన అధికారం ఇచ్చారు, కానీ మళ్ళీ ఆయన అధికారంలోకి రావడం అనేది కళ. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నాడు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా ఓడిపోలేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆయనకి. ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. ఆయనకి లోపల కూడా కాన్వాయ్ అలౌ చేయరు అసెంబ్లీలో. గేట్ దగ్గర నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పట్లో వీళ్ళందరూ నడిపించాడు కదా, రాజమౌళిని, చిరంజీవిని, మహేష్ బాబుని. అట్లా ఆయన వాళ్ళలాగా ఈయన నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతిపక్షం ఉండేటప్పుడు ఆయన అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు ఆయనకి. అసెంబ్లీలోకి వచ్చి మీరు ఇట్లా ఇది చేశారు, అది చేయలేదు అని అడగాలి. ఆ దమ్ము లేకుండా కేవలం వైసీపీ కార్యాలయం, ఎప్పుడో బెంగళూరు నుండి వస్తుంటాడు, ఆ వైసీపీ కార్యాలయం ఉంది కదా, అక్కడ ప్యాలెస్లు ఎక్కడెక్కడ కట్టుకున్నాడు కదా ఆయన. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్లో కూడా ఒక ప్యాలెస్ అయిపోయేది. సో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతిపక్షం ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడాలి, అభివృద్ధి కోసం మాట్లాడాలి. కానీ మనం చూస్తే తెనాల్లో చూసారా, గాంజా బ్యాచ్ 3 కుర్రాళ్ళు, వాళ్ళ మీద 100 కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు వాళ్ళు. అన్నీ ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళ మీద లేని కేసే లేదు. వాళ్ళ దగ్గర 2 కేజీలు గంజా కూడా దొరికింది. పోలీసుల మీదే వాళ్ళు అటాక్ చేశారు. గాంజా తీసుకునే క్రమంలో, పోలీసులు స్వాధీనం చేసుకునే క్రమంలో వాళ్ళు పోలీసుల మీదే అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు పోలీసులు వీళ్ళకి ఇక్కడే మనం 3rd డిగ్రీ పెట్టాలి, ప్రజలు అందరూ చూస్తారు, రేపు పొద్దున వేరే యూత్ కూడా ఈ మార్గంలో నడవరు అని చెప్పేసి రోడ్డు మీద 3rd డిగ్రీ అంటే ఏం ఊరిపోసలేదు కదా. గల్ఫ్ కంట్రీస్లో అయితే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీదే షూట్ చేస్తారు, రోడ్డు మీదే ఊరేస్తారు, అందరికీ తెలుసు, ప్రజల సమక్షంలో వాళ్ళు కొట్టారు. అది తప్పంట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఎట్లా కొడతారు, మీకు ఎవరిచ్చారు హక్కు? పోలీసులకు హక్కు ఇచ్చారు, రాజ్యాంగంలో ఉంది కదా పోలీసులకి. ప్రజలను కొట్టే హక్కు చిన్నప్పుడు తల్లిదండ్రులకు ఉంటుంది, తర్వాత పోలీసులకు ఉంటుంది. అందుకే కదా వాళ్ళ చేతిలో లాఠీలు అన్నీ ఇస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు యూత్ తప్పులు చేయరా, అంత మాత్రం కొట్టేస్తారా అంటే ఏంటి అసలు? ఆయన బుర్ర ఏమైనా పనిచేస్తుందా నేను అడుగుతున్నా. ఆయన సీఎంగా 5 సంవత్సరాలు చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేశాడు, మొత్తం అప్పులు మయం, 12 లక్షల కోట్ల అప్పులు. ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఓన్లీ పథకాలే పెట్టాడు. పథకాల ద్వారా జనాల్ని బిచ్చగాలు చేస్తాడు. ఆ పథకాలు కూడా డబ్బు ఎక్కడిది? మొత్తం రాష్ట్రంలో భూములన్నీ కూడాను తాకట్టు పెట్టేసి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చాడు. ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. పబ్జి గేమ్లు ఆడుకుంటా కూర్చున్నాడు. అంటే పబ్జి గేమ్తో పాలన చేశాడు. 4-5 ఉన్నారులేండి మేధావులు ఆయన పార్టీలో. వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అక్కడ మళ్ళీ పెద్దిరెడ్డి గారు, ఈ 4 రెడ్డిస్ కూడాను. వైఎస్ఆర్ అంటే అర్థం అదే కదా, శర్మిల కూడా అదే. సో వాళ్ళే పరిపాలించారు రాష్ట్రాన్ని, అదంతా తెలుసు. సో ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న తర్వాత ఒక సంవత్సరమైనా ఆగాలి కదా. సంవత్సరం అయ్యింది అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అయ్యి. ఓర్వలేక రోడ్లు ఎక్కిపోయి ధర్నాలు చేసి, మనం చూసారా కాన్వాయ్తో మనుషులు గుద్దించేసి కనీసం ఆపలేదు కూడా. అది అలాగుంది అయింది. ఓకే, ఒకవేళ వీడియో బయటికి రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏ వీడియో అంటే సింగయ్య మీదకి ఆ కారు, ఈయన కారు ఎక్కడో, ఆ వీడియో దాదాపు 4 రోజుల వరకు బయటికి రాలేదు. అప్పటి వరకు వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కారు కాదు వేరే కారు అని చెప్పేసి. ఒక్కసారిగా వీడియో బయటకు వచ్చాక మళ్ళీ మా పార్టీ కార్యకర్త మేము మద్దతు పెరుగుతున్నాం, 10 లక్షలు ఇచ్చామని చెప్పి చూస్తున్నాం. మీరే ఉంటారు? పెయిడ్ ఆర్టిస్ట్ ఉంది కదా రోజారెడ్డి, అసలు రోజారెడ్డికి బతికిచ్చిందే టీడీపీ వాళ్ళు. ఆమె పాలిటిక్స్లో సెలబ్రేట్ అయిందంటే టీడీపీ వాళ్ళు పెట్టిన భిక్ష.
ఫిలిం ఇండస్ట్రీలో సెలబ్రేట్ అయ్యిందంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు పెట్టిన పిక్స్. ఫిలిం ఇండస్ట్రీకి ఆమె ఎట్లా ఎంటర్ అయింది? ఆమెను ఎవరు తీసుకొచ్చారు? చిత్తూరు ఎంపీ కదా ఆయన, చిత్తూరు ఎంపీ తీసుకొచ్చారు ఆయన. తర్వాత పాలిటిక్స్లో ఎవరు తీసుకొచ్చారు? బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు 99లో. ఆమెను మహిళా అధ్యక్షురాలు చేశారు 2 సార్లు, 2004, 2009లో ఆమెకి ఒకసారి చంద్రగిరి నుంచి ఒకసారి నగర్ నుంచి కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆమె గెలుచుకోలేకపోయింది. ఆ పెయిడ్ ఆర్టిస్టే మీరు అన్నట్టు ఇప్పుడు మాట్లాడింది, అది జగన్మోహన్ రెడ్డి తల్లి కాన్వాయ్ కాదు, వేరే కాన్వాయ్ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కనీసం వీడియోలు తీస్తారు కదా, ఆ మాత్రమైన ఆమెకి పరిణితి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. అంటే ప్రభుత్వం నాలెడ్జ్ లేదు కూడా, సెక్యూరిటీ లోపం అని చెప్పి ఆమెకు అసలు ఏం నాలెడ్జ్ లేదు. సెక్యూరిటీ లోపం అంటే, సెక్యూరిటీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంతమందికి పర్మిషన్ ఇచ్చింది, మీరు ఎంతమంది వచ్చారు, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. 100 మందికి ఇచ్చారట పర్మిషన్ ర్యాలీకి, 100 మంది వాళ్ళు 1000 మంది వచ్చేసారంట, 25,000 మంది వచ్చేసారట. వాళ్ళందరూ మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులే. బీరు బిర్యానీ 500 చేతిలో పెడితే వస్తారు అందరు కూడాను. ఓకే, అంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు కూడాను. ఈ రోజారెడ్డి అటు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆమెకి సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది కూడాను మన వాళ్ళే. ఓకే, ఆవిడేంటో దానికి సంబంధించి రాజకీయాలు తెచ్చింది కూడా మన రాజకీయ భిక్ష పెట్టింది మన వాళ్ళే. సో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం రోజారెడ్డి. ఆమె ఇట్లా మాట్లాడుతుంది. ఆమె చిత్త 3 సార్లు ఓడిపోయింది ఎమ్మెల్యేగా, మీకు తెలుసు. అవును, ఇప్పుడు ఆడదాం స్కామ్ ఆవిడ గురించి బయటకు ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు 2024లో ఓడిపోయింది. అన్నీ మూసుకొని కూర్చుంటే బెస్ట్. ఆమె కూడా త్వరలో జైలుకి వెళ్తుందని సమాచారం. ఇది ఆడదాం స్కామ్లో చాలా చేసిందంట. అది ఈ క్రికెట్ స్కిట్లు అవి ఇవిను చాలా చేసింది. ఆమె కూడా వెళ్తుంది, ఆమె కూడా పాపం పండుతుంది. ఓకే, మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ 2029లో మేము వస్తాం, వడ్డీతో సహా తిరిగిస్తా ఉంటున్నారు, ఏమంటారు? ఇది ఏమైనా పుష్ప సినిమా అనుకున్నారా ఏంటి? రఫా రఫా కోసేయడానికి. ఇది పుష్ప సినిమా కాదు ఇది. అంటే మళ్ళీ వస్తా ఉంటున్నారు, మరి వచ్చే అవకాశం లేవా? అస్సలు లేదండి. వాళ్ళు చాలా ధీమాగా చదువుతున్నారు, మరి వాళ్ళు అసలు వచ్చే ఛాన్సే లేదు. ఇంకా మొన్న 11 సీట్లు వచ్చాయి, మొన్న కూడా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, నెక్స్ట్ టైం 11 కూడా రాదు, సింగిల్ డిజిట్కి వెళ్ళిపోద్ది. 7 వస్తుంది, ఏడుస్తూ ఉంటాడు ఆయన. 7 వస్తే ఏడుస్తారంటారా? ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళందరి మీద కొంతమంది వాళ్ళు చేసిన స్కామ్లన్నీ కూడా బయటకు అరెస్ట్ అవుతున్నారు కదా, వాటన్నిటిని అక్రమ కేసులు అని చెప్పి చెబుతున్నారు, ఏమంటారు? అంటే లిక్కర్ స్కామ్ వచ్చి అన్ని అక్రమ కేసులు అంటున్నారు. అక్రమ కేసులా? అక్రమ కేసులు అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో హైకోర్టు ఉందా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో సుప్రీంకోర్టు ఉందా? మరి సుప్రీంకోర్టులో వెళ్ళి వాళ్ళు ఇలా చెప్పొచ్చు కదా అక్రమ కేసులు చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఆల్మోస్ట్ వాళ్ళ వంశీ, వల్లభనేని వంశీ 137 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ 140 days జైల్లో ఉన్నారు. మరి 140 రోజులు పట్టిందా మీకు తీసుకురావడానికి బయటికి? ఇవన్నీ ఏం అక్రమం కాదు, అన్ని సక్రమంగా. అసలు అక్రమం అనే మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంటుంది, అది ఒక గదిలో దాక్కొని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి చేయకపోయినా చేతిలో అధికారం ఉందని చెప్పేసి రాష్ట్ర పోలీసుల చేత ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 50 రోజులు ఆయన చాలా చిత్రహింసలు పెట్టాడు. కనీస వసతులు కూడా లేకుండా, ఒక ఫ్యాన్ కానీ, ఒక కుర్చీ కానీ, ఒక మంచినీళ్ళు కానీ ఏమీ లేకుండా, కనీసం ఇంటికాడ నుండి ఫుడ్ తీసుకెళ్తామన్నా కానీ ఎలో చేయకుండా చేశాడు. తర్వాత అనుభవించాడు, దాని పర్యవసానం ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తారు కదా. అయ్యో, దాదాపు 75 ఏళ్ళు ఆయన 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేశారు, కేంద్రంలో చక్రం తిప్పారు, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీదే కనికారం లేకుండా ఇట్లా చేశాడంటే ఇంకా మరి మామూలు మనుషుల మీద ఏముంటుందని ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. పైగా ఆయన 2019లో అధికారంలోకి వచ్చింది ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు కదా. అట్లా మహిళలందరూ నిజంగా భ్రమలోకి వెళ్ళిపోయి ఓట్లు గుద్దేశారు. కానీ ఏం చేశాడు? మద్యపాన నిషేధం చేయలేదు, పైగా కల్తీ మద్యం తీసుకొచ్చి ఆడవాళ్ళ పసుపు కుంకాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. బయటకు అరెస్ట్ అవుతుంది కదా అందరూ కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక స్కాము, మద్యం స్కామ్ అనేది 100% జరిగిందండి. వస్తే అవన్నీ బయటకు వస్తే ఆయన కూడా లోపలికి వెళ్తారు. ఓకే, మరి అయితే చివరిగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతుందని చెప్పేసి చెబుతున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఒకసారి మీరు గమనిస్తే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లాలో ఆయన ఎవరు అశోక్ గజపతిరాజు, అలాగే విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడు, ఏ జిల్లా ఆయన గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు వరకు అందరినీ లోపలేసాడు ఆయన. ఆయనది ఏ బుక్ అనాలి? రాజారెడ్డి బుక్ అనాలా? వాళ్ళ తాతిది అంటే మళ్ళీ అదే రాజ్యాంగం వస్తుందని చెబుతున్నారు కదా. రాజారెడ్డి బుక్ అనాలా? ఆయనకి అన్ని బుక్కులు తెలుసు. చంద్రబాబు నాయుడు తెలిసిందంతా ఒకటే, విజనరీ. ఆయన గ్రేట్ విజనరీ. మన బుక్ అంతా విజనరీ బుక్ ఉంటుంది. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ప్రజలని ఎలాగా చైతన్యపరచాలనేది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అదే చెప్పారు కదా ప్రకాశం డిస్ట్రిక్ట్లో. మా 3 పార్టీలు అంటే ఒక పిడికిలు, ఇది దీన్ని ఎవరు విడగొట్టలేరు, నాకు అంతగా అనుభవం లేదు,
జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు 12 లక్షల కోట్ల దాకా. అది ఒక పెద్ద బావిలాగా అయిపోయింది, బోరు బావిలాగా. అది పూడ్చాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే కావాలి. నాకు అంత అనుభవం లేదు. మా 3 పార్టీలు కలిసి పోరాటం చేస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు. ఓకే. అయితే చివరిగా ప్రభుత్వం ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచడం కావచ్చు, ఒక సీఎం హోదాలో ఇంటింటికి వెళ్తున్నారు, లోకేష్ గారు కూడా ఇంటింటికి వెళ్తున్నారు, సంవత్సర కాలంలో ఏమేం చేసి చూస్తున్నారు. మొత్తం ఓవరాల్ 1 ఇయర్ పాలన గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం గురించి కావచ్చు, మీరేమంటారు? ఖచ్చితంగా ఇది సుపరిపాలన అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్ని, అట్టడుగులు ఉన్న ప్రజల్ని కాన్వాయ్తో గుద్ది చంపేశాడు. అదే చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఆ కాన్వాయ్లో ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని కూర్చోబెట్టాడు. అవును, మొన్న బాగా వైరల్ అయింది. అవును. సో ఇక్కడ మన క్లియర్ కట్ కనిపిస్తుంది కదా ఏది సుపరిపాలన అనేది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇల్లులు కట్టించడం, వాళ్ళకి వ్యాపారాలు చేయించడం అన్నీ ఆయన దగ్గర నుండి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మన లోకేష్ గారు సీఎం అవుతారు 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.